గుంటూరు నగరం నల్లపాడు రోడ్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎదురుగా మహాసభలు నిర్వహిస్తున్న ప్రాంగణంలో కృపా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20వ అంతర్జాతీయ కృపా మహాసభలు ఏప్రిల్ 9 నుంచి 12 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రదర్ మాథ్యూస్ మహాసభల విశేషాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా తెలుగు క్రైస్తవ భక్తులు లక్షలాదిగా పాల్గొనే ఈ మహాసభలు 4 రోజుల పాటు పగలు రాత్రి ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మికోత్సవంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశాన్ని సూక్ష్మంగా ప్రణాళిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత భోజనాలు, స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన టాయిలెట్స్, ఆధునిక వైద్య సదుపాయాలతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బస్టాండ్ నుండి సభ ప్రాంగణానికి నేరుగా బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ నుండి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ప్రాంగణం ఉండడంతో ప్రయాణ సౌలభ్యం కల్పించారు. దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన చలువ పందిళ్లు నిర్మించి లక్షలాది భక్తులు సౌకర్యంగా పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా 1500 మంది వాలంటీర్లు భక్తులకు మార్గదర్శకత్వం అందిస్తూ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేస్తున్నారు. ఈ మహాసభల ప్రధాన లక్ష్యం సమాజంలో ప్రేమ, క్షమ, వినయం వంటి మానవీయ విలువలను పెంపొందించడమని బ్రదర్ మాథ్యూస్ తెలిపారు. పరిశుద్ధ గ్రంథ బోధన ద్వారా మనిషిని ప్రేమించడం, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను ఏకం చేయడం వంటి విలువైన సందేశాలను ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక బోధనలు, గాస్పెల్ గీతాల ప్రదర్శన నిర్వహించబడనున్నాయి. ఈ వేడుకల్లో బ్రదర్ హోసన్న, పాస్టర్ డేవిటస్, పాస్టర్ మోషే, పాస్టర్ తిమోతి, పాస్టర్ యోహన్న, పాస్టర్ ప్రేమ్, పాస్టర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తునందు మరి దేవుని బిడ్డలకు, సహోదరి సహోదరులకు, మన రాష్ట్ర తెలుగు ప్రజలందరికి కూడా నిండు శుభాలు, మరి ముఖ్యంగా ప్రేమతో కూడిన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం. మరి కృపా మినిస్ట్రీస్ కృపా 20వ కృపా మహాసభలని రేపు అంటే 9, 10, 11, 12 తేదీల్లో ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రారంభించబడుతున్నాయి. రాత్రికి రాత్రి, పగలకు పగలు సపరేట్గా జరుగుతాయి. ఇది దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని ప్రార్థనలు చేసి ఆశీర్వదించబడి వెళ్తారు. ఈ సభలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషుల్లో ప్రేమ, క్షమాగుణం, దీనత్వం, మనిషిగా ప్రేమించడం, ఇవి పరిశుద్ధ గ్రంథ ప్రకారం నేర్పించబడతాయి. మరి ముఖ్యంగా విచ్ఛిన్నమైన కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, కుటుంబాలకు ఎలా విలువ ఇవ్వాలనేటువంటి విషయాలు కూడా తెలియచేయబడతాయి. మరి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మన దేశ నాయకుల కొరకు, మన ప్రధానమంత్రి గారి కొరకు, మన ముఖ్యమంత్రి గారి కొరకు, నాయకులందరి క్షేమం కొరకు, రైతుల క్షేమం కొరకు, మరి సైనికుల క్షేమం కొరకు ఇక్కడ ఖచ్చితంగా ప్రార్థనలు చేయబడతాయి. దయచేసి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, 4 రోజులు కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. ఇంచుమించుగా ప్రతిరోజు 1,00,000 మంది పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. రండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ ఇంచుమించు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ 4 రోజులు పగలు రాత్రి కూడా 3 పూటల ఉచిత భోజనాలు ఉంటాయి. ఇక్కడ స్నానాల గదులు ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మెడికల్ క్యాంప్ ఉంది, అంబులెన్స్ సౌకర్యం ఉంది, మంచి డాక్టర్స్, మంచి వైద్య బృందం ఇక్కడే రాత్రి పగలు కూడా ఉంటారు. ఇంత మాత్రమే కాక మరి ఆర్టీసీ సౌకర్యం కూడా ఉంది. గుంటూరు బస్టాండ్ నుండి కానివ్వండి, డైరెక్ట్ గా బస్సులు ఈ యొక్క గ్రౌండ్ దగ్గర ఆగుతాయి. ఇక్కడ నుంచి ఎక్కెళ్ళొచ్చు. తప్పనిసరిగా రండి. మీకు వాస్తవంగా రైల్వే స్టేషన్ నుండి కరెక్ట్ గా 2.5 కిలోమీటర్లు అంతే ఇక్కడికి, చాలా దగ్గరలో ఉంటది. బస్ స్టాండ్ కూడా డైరెక్ట్ రూటు, ఇక్కడికి రావచ్చు. పోతే ఇక్కడ ఈ 4 రోజులు మరి మన భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ పాల్గొంటున్నారు. విదేశస్తులు ఎవరో రారు ఇక్కడికి. కేవలం భారతీయులు మాత్రమే ఆరాధించుకునే, మరి ఇండియన్ క్రిస్టియన్స్ ఆరాధించుకునేటువంటి సభలు ఇవి. తప్పనిసరిగా మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి జీవం కలిగిన ప్రభువుని ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. పోలీసు వారికి మా నిండు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మాకు పర్మిషన్స్ ఇచ్చారు. వాళ్ళ సహకారం అందిస్తామని చెప్పారు. పోతే మున్సిపాలిటీ వారు
మాకు వాటర్ పంపిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు, నిండు వందనాలు. మరి పోతే ఇంకా ఎలక్ట్రిసిటీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కరెంటు విషయంలో కానీ మేము ఇంచుమించు ఇక్కడ జనరేటర్సే పెడతాం. కాకపోతే కొన్ని రాత్రిపూట ట్యూబ్ లైట్లు వెలగడానికి వారు మాకు సహకరించారు. వారికి కూడా నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వారు కూడా, ఇక్కడ రైతులు మాకు ఎంతో ప్రేమించి పొలాలు వారు చక్కగా ప్రార్థనలు జరుపుకోవడానికి ఇచ్చారు. వారికి కూడా నిండు ధన్యవాదాలు. ఆర్టీసీ వారైతే మమ్మల్ని ఎంతగానో మరి సహకరించి ఇక్కడే ఆర్టీసీ స్టాప్ పెట్టారు. వారికి కూడా నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోకల్ మరి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, పట్టణపు నాయకులు కానివ్వండి, వారు ఎంతగానో సహకరించి వారు కూడా పాల్గొంటామని చెప్పారు. వాళ్ళు మాకు ఎంతగా సహకరించారు. వారికి కూడా నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా మన గుంటూరు పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దాదాపు ఇది ఒక 45 ఎకరాలు. ఈ 45 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంది. 1500 మంది మరి వాలంటీర్స్, వారు అన్ని వాలంటీర్ బృందం, స్త్రీలు కానీ పురుషులు కానీ 1500 మంది చక్కగా వారికి ఏది అవసరమో వంట దగ్గర నుండి బాత్రూముల దగ్గర వరకు, మరి రోడ్డు దాటించే దగ్గర కూడా అన్ని విషయాలలో, ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, ఈ 1500 మంది తమ్మును తాము ఈ 4 రోజులు దేవునికి సమర్పించుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవుని సన్నిధి మనతో ఉంటది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.